హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే అనూద్ దగ్గర ఉన్నామో ఆయన వచ్చేసి పైనాపిల్ బిజినెస్ చేస్తూ ఉంటాడండి. ఆయన కటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి ఒక్కసారి చూద్దామండి. ఎలా కట్ చేస్తున్నాడు చూడండి. చేతికి అయితే గ్లోవ్స్ వేసుకున్నాడు. ఇది వచ్చేసి కస్తూర్బా ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉంటుందండి, ఈస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్. ఆయన బిజినెస్ రోజు ఇదే అండి. ఇప్పుడు వచ్చేసి కాలేజ్ దగ్గర బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆయన కటింగ్స్ ఎలా చేస్తున్నాడో ఒకసారి చూద్దాం రండి. ఈ కటింగ్ చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలని మనం కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే పైన ముళ్ళు అంత ఉంటాయో వీటిలంతా తీసేయాలి నీట్గా. ఒకటే లెవెల్ ఎలా తీసుకున్నాడో చూడండి. ఈ రోజు వచ్చేసి కాలేజ్ దగ్గరే పెడతాడంటండి. కాలేజ్ దగ్గర బిజినెస్ బాగానే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక లెవెల్లో ఎలా కట్ చేస్తాడు చూడండి. ఈ లెవెల్లో కట్ చేయాలంటే ఇది ప్రాక్టీస్ ఉండాలి. మనం కూడా ప్రాక్టీస్ చేస్తే రావచ్చు, కానీ ట్రై చేయాలి మనం కూడా. ఈయన వచ్చేసి రోజుకి వచ్చేసి 100 నుంచి 200 కాయల దాకా అమ్ముతాడండి. కటింగ్ చేసిన కవర్లో పెట్టి ఎలా అమ్ముతున్నాడు చూడండి. ఒకటే లెవెల్లో ఎలా కట్ చేస్తున్నాడు చూడండి. మొత్తానికైతే ఇక్కడ అందరూ స్టూడెంట్సే కొనుక్కుంటారండి. అందరూ 10 రూపీస్ 20 రూపీస్ అలా కొనుక్కొని పోతూ ఉంటారు, టైంపాస్ తింటూ ఉంటారు. నీట్ కట్ చేసేసి అలాగే ఉప్పు వేసి ఇస్తాడండి. కొంతమంది ఉప్పు కావాలంటే వేసి ఇస్తాడు, లేకుంటే ఆయన అలాగే పార్సల్ చేస్తాడు. చూడండి ఒకటే లెవెల్లోనే ఎలా డిజైన్లో కట్ చేస్తున్నాడో చూడండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒక్కసారి తీసుకెళ్ళి ఇంట్లో ఇలా కట్ చేయడం వచ్చారాదని మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. కట్ చేసి పీసెస్ అంతా ఒక కవర్లో వేసి ఇస్తాడండి నీట్గా. చూడవచ్చు ఆ పీసులు కూడా ఒకటే లెవెల్ ఎలా వచ్చాయి చూడండి. మన కవర్లో పెట్టి ఇలా పార్సల్ చేసి ఇస్తాడండి. మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే అక్కడే తినాలనుకున్న వాళ్ళు చిన్న ప్లేట్లో పెట్టేసి ఇంత ఉప్పేసి ఇస్తాడు. మనమైతే పార్సల్ తీసుకొని వస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ స్టూడెంట్ని చూడవచ్చు. ఆ పిల్లలు వచ్చేసి 20 రూపీస్ అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. అందరూ టైంపాస్ వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్.